శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర భాద్రపద బహుళ త్రయోదశి చతుర్దశి మంగళవారం. ఈరోజు చతుర్దశి ఉదయం 11:08 వరకు ఉంది. తదుపరి పౌర్ణమి. ఈరోజు శతతార నక్షత్రం మధ్యాహ్నం 2:31 వరకు ఉంది. తదుపరి పూర్వభద్ర. ఈరోజు సెప్టెంబర్ 17, 2024 తేదీ మంగళవారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:18 లాగైతే 9:05 వరకు ఉంది. మళ్ళా తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:44 లాగైతే 11:31 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. వజ్రం రాత్రి 8:31 లాగైతే 10:01 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలైనటువంటి శతతార, పూర్వభాద్ర నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి శతభిష, పూర్వభాద్ర నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలం మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు ధనాదాయం బాగుంటుంది. చేసేటువంటి వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు ఉద్యోగస్తులకి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నిరుద్యోగస్తులకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. పితృవర్గీయులతో ఉన్నటువంటి విభేదాలు, విరోధాలు కూడా సమసిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంది. ఆరోగ్యభంగా ఏర్పడుతుంది. కార్యటంకాలు ఏర్పడతాయి. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. ఒక స్త్రీ వలన ధనాదాయ వనరులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయాలు ఏర్పడతాయి. వీరు తలపెట్టినటువంటి ఏ కార్యక్రమమైనా కానీ ఈరోజు విజయవంతంగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి ఆదాయ వనరులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి గత కొద్ది రోజులుగా పడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయి కొద్దిపాటి కార్యజయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మీన రాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యభంగా ఏర్పడుతుంది. కార్యటంకాలు ఏర్పడతాయి. ధనవ్యయం కలుగుతుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు మంగళవారం. అలాగే అక్టోబర్ 17 అంటే 8 శనాధిపతి. ఇక్కడ సంఖ్యాశాస్త్రరీత్యా శని, జ్యోతిశాస్త్ర రీత్యా మంగళవారం కుజుడధిపతి. అలాగే శతభిష నక్షత్రం వల్ల రాహు అధిపతి. 2 చిన్న తర్వాత వచ్చేటువంటి గురు మహాదశ వల్ల పూర్వభద్ర నక్షత్రం వల్ల గురుడు అధిపతి. ఇక్కడ కలయిక శని, కుజ, రాహు, గురు కలయిక వచ్చింది. ఇక్కడ శని కుజుల కలయిక కానీ, కుజరాహువుల కలయిక కానీ, గురు రాహువుల కలయిక కానీ అంత శుభకరమైనటువంటి కలయిక కాదు. అందువలన ఈరోజు మన మిత్రులందరికీ కూడా సామాన్య ఫలితాలు ఉంటాయి. అందువలన అందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. అందువలన మన మిత్రులందరూ కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించి స్వామిని తేనెతో కానీ చిరగ్రసంతో కానీ అభిషేకించినట్లయితే ఈ భిన్న రకాలైనటువంటి గ్రహాల కలయికల్లో వచ్చేటువంటి ఫలితాల నుంచి మనం బయటపడవచ్చు అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతి.
విశ్వకర్మ జయంతి అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 15 వస్తుంది. విశ్వకర్మ భగవానుడు సృష్టి అంతటికీ కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇచ్చినటువంటి భగవంతుడు విశ్వకర్మ భగవానుడు. అందువలన ఈరోజు ఆ విశ్వకర్మ జయంతి కాబట్టి ఆ విశ్వకర్మ భగవానుడిని ప్రతి ఒక్కరు కూడా ఆరాధించాలి. ఆ జయంతిని మనం చాలా గొప్పగా చేసుకోవాలి. ఈరోజు ఆయన్ని మనం స్మరించుకోవాలి. అందువల్ల మనం చేసేటువంటి ప్రతి వృత్తులని కూడా మన అభివృద్ధిలోకి వెళ్ళేటట్టు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ విశ్వకర్మ జయంతి అనేటువంటిది కర్మాగారాల్లోని, ఫ్యాక్టరీల్లోని ఎక్కువగా ఈ విశ్వకర్మ జయంతి చేస్తారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ విశ్వకర్మ జయంతి చేయడం వల్ల చేసేటువంటి వృత్తిలో అభివృద్ధిలోకి వెళ్తారని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.